ఇండిగో సంక్షోభం భారత ప్రభుత్వాన్ని మేల్కొల్పుతుందంటే అవునని అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ఇంత తీవ్ర సంక్షోభాన్ని కూడా భారత ప్రభుత్వం అనుకూలంగా మార్చుకోవాలని చెప్తున్నారు పౌర విమానయాన రంగ నిపుణులు. అసలు భారత ప్రభుత్వం దగ్గర ఏ సంస్థకు ఎన్ని ఫ్లీట్స్ ఉన్నాయి, ఏ సంస్థ ఏ రూట్లో ఆపరేట్ చేస్తుంది, ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఖాళీగా ఉన్నాయనేసి ఇప్పటి వరకు స్పష్టంగా లేదనేది మనకు అర్థమవుతుంది. డీజీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ DGCA రూపొందించిన కఠినమైన నిబంధనలను 2024 జనవరి నుంచి వీళ్ళు ఆయా సంస్థలకు సర్క్యులర్ జారీ చేశారు. ఇవి ఖచ్చితంగా 2025 నవంబర్ నుంచి ఖచ్చితంగా అమలు చేయాలని కూడా వారికి కావాల్సినంత సమయం కూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వం మొద్దు నిద్రకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ నిర్లక్ష్యానికి ప్రతీకగానే ఇప్పుడు ప్రస్తుతం ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం తలెత్తిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు రాబోయే 2 సంవత్సరాల్లో ఆయా సంస్థలు టాటా ఎయిర్ ఇండియాను టాటా హ్యాండ్ ఓవర్ చేసుకున్న నుంచి కూడా భారీ ఎత్తున విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేసింది. బోయింగ్ కానివ్వండి, ఎయిర్ బస్ దగ్గర కానివ్వండి. అలాగే ఇండిగో సంస్థ కూడా ఫ్లైట్లకు కోసము ఇండెంట్ పెట్టడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. వాటి వచ్చేసరి కూడా రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మళ్ళీ DGCA కఠినతరమైన నిబంధనలు రూపొందించి దీన్ని అమలు చేయాలని సర్క్యులర్ చేసినప్పటికీ కూడా ఇండిగో సంస్థ పట్టించుకోలేదు. ఆయా సర్క్యులర్ ప్రకారం ప్రజెంట్ ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకి దాదాపుగా 900 నుంచి 1000 రూపాయల దాకా 900 నుంచి 1000 మంది కో-పైలట్స్ వీళ్ళు అవసరం ఉంటుందనేసి సమాచారం. అయినప్పటికీ భారత ప్రభుత్వం దీనిపైన ఒక యాక్షన్ ప్లాన్ కానివ్వండి దీనిపైన సమీక్ష కానీ ఇప్పటికి కూడా చేయట్లేదు. దీనిపైన తక్షణం ఏవియేషన్ పైన సమీక్ష చేసి ఏ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ ఎయిర్లైన్స్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఏ సంస్థ ఏ రూట్లో ఆపరేట్ చేస్తుంది, దీనిలో నెగ్లిజెన్సీ ఎక్కడ జరుగుతుంది, ఒక ప్రైవేట్ కంపెనీ గుత్తాధిపత్యంతోనే ఇది సంక్షోభం ఏర్పడడానికి మరో కారణం కూడా నిపుణులు చెప్తున్నారు. ఇప్పటివరకు ఎయిర్ ఇండియా ప్రభుత్వ కంపెనీగా ఉండేది, అది ప్రైవేట్ టాటా చేతిలోకి వెళ్ళిపోయింది. అది మైనార్టీ వాటా, భారత ఏవియేషన్ రంగంలో టాటా మైనార్టీ వాటానే కలిగి ఉంది. మెజార్టీ వాటా ఇండిగో 65% ఆఫ్ రెవెన్యూ, 65% ఆఫ్ ఆక్యుపెన్సీ ఇన్ ఇండియన్ ఏవియేషన్లో 65% వాటాది ఇండిగోదే కావడం, అది గుత్తాధిపత్యం చెలాయించడం, దాంతోనే ఈ ఎఫెక్ట్ పడుతుంది. అందులో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ఇండిగో ఎయిర్లైన్సే కాబట్టి ఈ తీవ్రమైన సంక్షోభానికి, ప్రయాణికుల ఇబ్బందులకు ఈ సమస్య కారణమవుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని తక్షణమే వీటిపైన ఒక సర్క్యులర్ జారీ చేసి కావాల్సిన నియామకాలను త్వరగా చేపట్టాలని, అంతేకాకుండా ఈ ఎయిర్లైన్స్ విమాన సంస్థలకు ఇచ్చే లైసెన్స్లు కూడా ఒకసారి పునఃసమీక్షించాలని, కొత్తగా వచ్చే వారికి, కొత్త పెట్టుబడుల వారికి ప్రోత్సహించాలని మా తరఫున కోరుతున్నాం. అంతేకాకుండా భారత ఏవియేషన్ రంగంలో జస్ట్ మైనర్ 4 to 5 ఎయిర్లైన్స్ మాత్రమే, కంపెనీలు మాత్రమే దీన్ని రన్ చేస్తున్నాయి. ఇండిగో, టాటా ఎయిర్ ఇండియా, ఆకాష్, ఇంకా 1-2 చిన్న స్మాల్ ఫ్లీట్స్ ఉండొచ్చు. కానీ భారత ఏవియేషన్ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ కానీ హయ్యర్ క్లాస్ వరకు ట్రావెలింగ్ను ఫ్లైట్లోనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ట్రావెలింగ్లో ఇతర దేశాలకు టూరిస్టులకు కూడా ఇతర దేశాలకు హాలిడేస్ కూడా వెళ్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట కూడా విమానయాన రంగం కీలకమైన పురోగతి సాధించింది. ఖచ్చితంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ పెట్టాలని, దీనిపైన యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని నిపుణులు కోరుతున్నారు. తక్షణమే ఉద్యోగ ప్రకటన చేయాలని, ఉద్యోగ ప్రకటన చేసి దీనికి కావాల్సిన మంజూరు, కొత్త కంపెనీలకు ఫ్లీట్ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతున్నాం.